నమస్కారం. రామాయణం వాల్మీకి మహర్షి నుంచి మొదలుపెట్టి ఈరోజు వరకు చాలామంది రాస్తూనే ఉన్నారు. వాల్మీకి మహర్షిని ఆధారంగా చేసుకొని మహర్షి రామాయణాన్ని నుంచి తీసుకొని చాలామంది రాస్తున్నారు. అట్లా వ్రాసిన వారిలో గొప్ప గొప్ప వారున్నారు. 10వ శతాబ్దానికి చెందినటువంటి కవి చక్రవర్తి కంబన్ రామకథ రాశారు తమిళంలో. అది చాలా ప్రసిద్ధమైనటువంటి రామకథ, రామాయణం. కంబన్ ఊహ చాలా గొప్పగా ఉంటుంది. చాలా గొప్పగా ఉంటుంది. వాల్మీకి మహర్షికే బహుశా కుతిదీరక రామకథ చెప్పటంలో మళ్ళా కంబన్గా పుట్టి రామకథ రచించారేమో అనిపిస్తుంది. అంత గొప్పగా ఉంటుంది కంబన్ రాసినటువంటి రామకథ. దాంట్లో సన్నివేశాలు చాలా గొప్పగా చిత్రీకరిస్తారు. రామచంద్రుడి గురించి ఎంత అద్భుతంగా చెప్తారో కంబన్. సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిగింది. అంగదుడిని యువరాజుగా అభిషేకించారు. రామచంద్రుడు చెప్తాడు, ఇది వర్షాకాలం, ఇప్పుడు మనం ఏమీ చేయలేం కాబట్టి వర్షాకాలం అయిన తర్వాత నువ్వు మళ్ళా మనం వెతికే కార్యక్రమం అనేటువంటిది మొదలు పెడదాం. అప్పటి వరకు నువ్వు నీ రాజ్యపాలన చేసుకో అని చెప్తారు. సరే, వర్షాలు భయంకరంగా పడతాయి. అంత వర్షాకాలంలో రాముడి పరిస్థితి చాలా దీనంగా మారుతుంది. కన్ను తెరిచినా కన్ను మూసినా ఆయనకు సీతమ్మే కనపడుతూ ఉంటుంది. శుష్కించిపోయి ఉంటాడు మనిషి. చాలా దీనమైన పరిస్థితుల్లో ఉంటాడు. 4 నెలలు గడిచిపోయినాయి. సుగ్రీవుడి జాడ లేదు. రాముడు బాధపడతాడు. ఏమిటిది, ఇప్పటిదాకా ఇంకా సుగ్రీవుడు రాలేదు ఏమిటని. లక్ష్మణ, నువ్వు వెళ్ళి కనుక్కొని రా, సుగ్రీవుడి మనసులోని మర్మం ఏమిటో, మర్చిపోయాడో ఏమిటి, పరిస్థితి ఏమిటి. అక్కడ నువ్వేమీ గొడవ పెట్టుకోకు సుమా, నువ్వేమీ ఏ విధమైనటువంటి ఇది చేయకు, సుగ్రీవుడి మనసు తెలుసుకొని వచ్చి మళ్ళీ నాకు చెప్పంటాడు. లక్ష్మణుడికి కూడా చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో ఆయన ఎంత వేగంగా వెళుతున్నాడయ్యా అంటే కంబన్ రాస్తారు, శ్రీరామచంద్రుడు సంధించి విడిచిన బాణంలాగా లక్ష్మణస్వామి వెళుతున్నాడట. ఆ వేగానికి చెట్లు పుట్టలు అన్నీ కదిలిపోయాయట. అంత వేగంగా అడుగులు వేసుకుంటూ వెళుతుంటే ఆ వేగాన్ని, ఆ క్రోధాన్ని బుసలు కొట్టుకుంటూ వచ్చే ఆ లక్ష్మణస్వామిని చూసి ఈ కిష్కింధా నగరంలో ఉన్నటువంటి కూతుర్ని భయపడి వెళ్ళి అంగదుడికి చెప్తాయి. అంగదుడు వచ్చి చూస్తాడు, వామ్మో ఈయన వస్తున్నాడు అని చెప్పి పరుగు పరుగున సుగ్రీవుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆయన లేపాలని ప్రయత్నం చేస్తే ఆయనేమో మంచి మత్తులో హాయిగా పడుకుని ఉంటాడు, చాలా ఎంజాయ్ చేస్తూ. వెంటనే హనుమస్వామి దగ్గరికి వెళ్ళి ఆయన్ని తీసుకొని తార దగ్గరికి వెళతారు. ఈ లక్ష్మణస్వామికి కోపం వచ్చింది, చాలా ఇదిగా వస్తున్నాడన్న సంగతి తెలుసుకున్న కోతులన్నీ ఏం చేస్తాయంటే కిష్కింధా నగరపు కోట గోడలను మీదకి ఎక్కుతాయి. అన్నీ కూడా చేతుల్లో బరిసెలు, శూలాలు అన్నీ పట్టుకుంటాయి. రాళ్ళు, రప్పలు అన్నీ పట్టుకుంటాయి. మిగిలిన కొన్ని కోతులు ఏంటంటే దృఢమైన కోతులు కోట గోడల్ని, కోట తలుపుల్ని మూసేస్తాయి. పెద్ద పెద్ద గళ్ళు పెట్టి మూసేస్తాయి. అప్పుడు కంబన్ని చెప్తారు, వస్తూ ఉన్నటువంటి వేగంగా వస్తున్న లక్ష్మణస్వామి ఎడమ కాలుతో ఒక్క తన్ను దంతే ఆ కోట తలుపులు కాస్త గాల్లోకి లేచి ఎక్కడికో వెళ్ళిపోయాయట. అంత బలంగా దన్నాయట లక్ష్మణస్వామి. ఆ వేగాన్ని చూసి, ఆ క్రోధాన్ని చూసి ఇంకా వీళ్లకు ఠారెత్తింది. వెంటనే తార అయ్యో పరిస్థితి చేయి జారిపోతుందేమో అని భయపడి వానర స్త్రీలందరినీ వెంట పెట్టుకొని లక్ష్మణస్వామికి ఎదురు వెళుతుంది. ముందుగా తను వెళ్ళదు. ముందుగా అందరూ వానర స్త్రీలు వెళతారు. స్త్రీలంతా వెళ్ళి లక్ష్మణస్వామిని చుట్టుముడతారు. స్త్రీలందరూ తనను చుట్టుముట్టేటప్పటికీ లక్ష్మణస్వామి తలకాయ వంచుకుంటాడు. తల వంచుకొని తల తిప్పుతాడన్నమాట. వాళ్ళను నేరుగా చూడడు. ఈలోపు ఒక కంఠం వినపడుతుంది, ఏమిటి స్వామి ఇంత క్రోధంతో వస్తున్నారు మీరు, ఏమిటి మేము చేసిన అపరాధం ఏమిటి అంటే ముందుకొచ్చి ఒక ఆవిడ మాట్లాడుతుంది. ఎవరు ఈవిడ మాట్లాడేది అని చెప్పి లక్ష్మణస్వామి
కాస్త కళ్ళు ఎత్తి ఇలా చూస్తాడు. చూసినప్పుడు ఆయనకు తార బోసి మెడ కనపడుతుంది. మాంగల్యం లేని మెడ కనపడుతుంది అని రాస్తారు కంబన్. మాంగల్యం లేని మెడ ఎప్పుడైతే కనపడ్డదో లక్ష్మణస్వామికి తన తల్లులు సుమిత్ర, కౌసల్య వీళ్ళంతా గుర్తొస్తారు. తల్లులు గుర్తుకొచ్చి కళ్ళ వెంబడి నీరు నింపుకుంటాడన్నమాట. చూడండి ఎంత గొప్పగా రాశాడో. తల్లులు గుర్తొస్తారు ఆయనకి. వెంటనే పరస్త్రీని చూడగానే, ఆ మెడ చూడగానే, బోసి మెడ చూడగానే గుర్తు వచ్చింది ఎవరు? తల్లులు. లక్ష్మణస్వామి క్యారెక్టర్ని ఎంత గొప్పగా మనకు చూపించారో చూడండి. అంత కోపంలో, అంత ఇదిలో కూడా ఆయనకు తల్లులు గుర్తొచ్చారు. అదేవిధంగా మనకు లక్ష్మణస్వామి గురించి కొంతమంది కొన్ని చోట్ల చెప్తారు. హనుమస్వామి ఆభరణాలు తీసుకువచ్చి రామచంద్రుడి ముందు ఉంచినప్పుడు, ఇవి గుర్తుపట్టు, ఇవి మీ వదిన గారి భుజకీర్తులే కదా అంటే, భుజాలకు ధరించేటువంటివే కదా, కేయూరాలు కుండలాలే కదా అంటే, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్ అంటాడు. అంటే నా వదిన గారికి నేను నిత్యం పాదాభివందనం మాత్రమే చేస్తాను. పాదాభివందనం చేసేటప్పుడు ఆవిడ కాళ్ళకు ఉండేటువంటి పట్టీలు ఇవి మాత్రమే తెలుసు నాకు. ఆవిడ భుజాలకు పెట్టుకునేటువంటి కేయూరాలు కుండలాలు ఇవేవి నాకు తెలియదు అంటాడు. అంటే కళ్ళు ఎత్తి ఇతర స్త్రీలను ఆయన చూడడు. ఇంత గొప్ప క్యారెక్టర్ అన్నమాట లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి ఎవరు అంటే